ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఐటీకి సిలికాన్ వ్యాలీ, క్వాంటం కు అమరావతి. బంగ్లాదేశ్ పై భారత్ లో ఆగ్రహం. ఊపిరికి కష్టం, గుండెకు నష్టం. వచ్చే ఏడాది 1450 విద్యుత్ ఏసీ బస్సులు. అమెరికాలో ట్రంప్ శ్రేణి యుద్ధ నౌకలు. క్వాంటంలో 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ. విజయవాడలో అమానుషంగా శిశు విక్రయాలు. లాప్రోస్కోపిక్ సర్జరీ ప్రాముఖ్యతపై వాసవ్య నర్సింగ్ హోంలో ఆరోగ్య సదస్సు. ఈరోజు వార్తలను చూద్దాం. ఐటీకి సిలికాన్ వ్యాలీ, క్వాంటంకు అమరావతి. రాష్ట్రం నుంచి క్వాంటం టెక్నాలజీలో నోబెల్ బహుమతి సాధించిన వారికి 100 కోట్ల నజరానా అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతిని ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి క్వాంటం హబ్లలో ఒకటిగా తీర్చిదిద్దుతామన్నారు. భారతదేశంలో ఈ టెక్నాలజీలో విప్లవానికి ఏపీ నాయకత్వం వహిస్తుందన్నారు. 180 రోజుల్లో అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేస్తామని, 2 ఏళ్లలో అమరావతిలోనే కంప్యూటర్లను ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేస్తామని అన్నారు. ప్రపంచ ఐటీ రంగానికి కేంద్ర స్థానం సిలికాన్ వ్యాలీ. రాబోయే రోజుల్లో క్వాంటం కంప్యూటింగ్కి అమరావతి కేంద్రంగా మారనుంది. కొత్త కంపెనీలు ప్రారంభించేందుకు, సాంకేతికతల ఆవిష్కరణకు అందరూ ఇక్కడికే వస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వైసర్, క్యూబీటెక్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో నమోదు చేసుకున్న 54,000 మంది విద్యార్థులతో ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం క్వాంటం టాక్ బై సిబిఎన్ కార్యక్రమం నిర్వహించారు. సిలికాన్ వ్యాలీ నుంచి క్వాంటం వ్యాలీకి, అమరావతి నుంచి భారత క్వాంటం భవిష్యత్ నిర్మాణం అన్న అంశంపై ఆయన ఆన్లైన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ప్రసంగించారు. బంగ్లాపై భారత్ ఆగ్రహం. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల భారత్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఢిల్లీలోని ఆ దేశ హైకమిషన్ కార్యాలయం వద్ద విహెచ్పి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బజరంగ్ దళ్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అటు కోల్కతాలోనూ ఆందోళనలు ఊపందుకున్నాయి. భారత్లో ఆందోళనల పట్ల బంగ్లాదేశ్ నిరసన వ్యక్తం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులను ఐక్యరాజ్యసమితి ఖండించింది. అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అల్లరిమూకల దాడుల కారణంగా బంగ్లాదేశ్లో బతకడమే కష్టమవుతోందని జర్నలిస్టులు వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్లో హిందూ వ్యక్తిపై అల్లరిమూక దాడి చేసి హత్య చేసినందుకు నిరసనగా మంగళవారం కాషాయ జెండాలతో వందల మంది విహెచ్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వారు బారికేడ్లను ధ్వంసం చేశారు. అక్కడ 1,500 మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. దీనివల్ల బంగ్లాదేశ్ హైకమిషన్కు 800 మీటర్ల దూరంలోనే ఆందోళనకారులను నిలువరించగలిగారు. ఆందోళనకు దిగిన 40 మందిని ఆ తరువాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఊపిరికి కష్టం, గుండెకు నష్టం. చలిగాలులు 50 ఏళ్లు దాటిన వారి గుండెపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి అనేక సమస్యలకు కారణమవుతాయి. ఎండ వచ్చాక బయటకు వెళ్లడం మేలు. నడకకు ముందు ఇంట్లో కొన్ని శ్వాస వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. వాకింగ్ చేస్తున్నప్పుడు ఛాతీలో అసౌకర్యం, ఎక్కువగా చెమట పట్టడం, విశ్రాంతి సమయంలోనూ శ్వాస ఇబ్బందులు, మత్తు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. చలి ప్రభావం పడకుండా మందమైన జర్కిన్ల వంటివి ధరించాలి. చలిగాలిలో నడక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. మరి తెల్లవారక ముందే నడక అలవాటున్నవారు పొద్దెక్కినా తగ్గని చలిలో ఎలా నడవాలో కొన్ని సూచనలు చేస్తున్నారు. శీతాకాల ఉదయాలు హృదయనాళ వ్యవస్థకు సవాళ్లు విసురుతాయి. ఛాతీ పట్టేయడం, ఊపిరి ఆడకపోవడాన్ని చలి వల్ల కలిగే అలసటని భ్రమిస్తారు. చలికి రక్తనాళాలు సంకోచించి రక్తపోటును పెంచడంతో పాటు గుండె పనిచేయడం కష్టమవుతుంది. ఉదయపు వేళల్లో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువని, చల్లటి వాతావరణం ఈ రిస్కుకు మరింత పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు గుండె రక్తనాళాలు కుచించుకుపోయేలా చేసి రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. గుండెకు వెళ్లే ఆక్సిజన్ను తగ్గిస్తాయి. దీంతో హృదయం మరింత శ్రమించవలసి వస్తుంది. గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. ఈ సీజన్లో స్ట్రోక్, గొంతువాపు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. వేగంగా నడవడం, మెట్లెక్కడం వంటి రోజువారీ పనులు గుండెపై ఒత్తిడిని కలుగచేస్తాయి.
రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె సమస్యలున్న వారికి రిస్క్ ఎక్కువ. చలి కారణంగా రక్తనాళాలు కుచించుకుపోయి కీళ్లు, మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయి. వచ్చే ఏడాది 1450 విద్యుత్ ఏసీ బస్సులు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కాలం చెల్లిన డీజిల్ బస్సుల స్థానంలో 1450 విద్యుత్ బస్సులను కొనుగోలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీకి సీఎం చంద్రబాబు అనుమతిచ్చారు. కాలం చెల్లిన బస్సుల్లో పల్లె వెలుగులు ఉంటే వాటి స్థానంలో తీసుకునే ఏసీ విద్యుత్ బస్సులను పల్లె వెలుగులుగానే నడపాలని ఆదేశించారు. వచ్చే 5 ఏళ్లలో అన్ని విద్యుత్ బస్సులే తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టే విద్యుత్ బస్సులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రానున్న 5 ఏళ్లలో 8,819 డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సీఎం అనుమతించారు. క్వాంటంలో 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ. అమరావతిలో వచ్చే ఏడాది ప్రారంభంలో క్వాంటం టాలెంట్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్లుగా వైసర్ సంస్థ డైరెక్టర్ ప్రాచీ వకారియా ప్రకటించారు. దీని ద్వారా 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు క్వాంటం శిక్షణ అందించనున్నామని, దీంతో ఏపీలో అత్యుత్తమ ప్రతిభతో కూడిన ఒక పెద్ద టాలెంట్ పూల్ ఏర్పడుతుందని అన్నారు. క్యూబీటెక్, వైసర్, క్యూ కృషి, రాష్ట్ర క్వాంటం మిషన్ సంయుక్తంగా 54,000 మంది విద్యార్థులు, అధ్యాపకులకు క్వాంటం టెక్నాలజీపై ఇస్తున్న శిక్షణను ఉద్దేశించి వకారియా మాట్లాడారు. అమరావతి ప్రపంచానికి ఒక క్వాంటం రాజధానిగా మారుతుందని అన్నారు. విద్యార్థులు రాబోయే సాంకేతికతలను నేర్చుకోవడంతో పాటు వాటి రూపకర్తలుగాను మారబోతున్నారన్నారు. ఈ ఏడాది ఏపీలో 54,000 మందికి పైగా విద్యార్థులకు క్వాంటం టెక్నాలజీపై శిక్షణ అందిస్తున్నాం. ఏపీ వైసర్ భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్వాంటం శిక్షణ కార్యక్రమంగా ఇది నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో అమానుషంగా శిశు విక్రయాలు. నిరుపేద కుటుంబాలు, ఎక్కువ మంది పిల్లలుండి పోషించలేని వారిని లక్ష్యంగా చేసుకుని ఉత్తరాది శిశు విక్రయముట వలవేస్తోంది. వారికి 10ో 12కో డబ్బులు పడేసి పిల్లల్ని కొనుగోలు చేసి విజయవాడకు తెచ్చి అమ్ముతోంది. వీరితో ప్రధాన నిందితురాలు బలగం సరోజిని ఒప్పందం చేసుకుని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా పిల్లలు లేని దంపతులను గుర్తిస్తారు. వారి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి పిల్లల్ని అప్పగిస్తారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఉత్తరాది ముఠా సహా మొత్తం 12 మందిని విజయవాడ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అమెరికాలో ట్రంప్ శ్రేణి యుద్ధ నౌకలు. అమెరికా నౌకాదళాన్ని మరింత శక్తివంతంగా మార్చబోతున్నట్లుగా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా శత్రు భీకరమైన భారీ యుద్ధ నౌకలను నిర్మిస్తామని వెల్లడించారు. ఈ ట్రంప్ శ్రేణి యుద్ధ నౌకలు ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైనవిగా, పెద్దవిగా ఉంటాయన్నారు. చరిత్రలో ఇప్పటి వరకు నిర్మించిన ఏ యుద్ధ నౌకతో పోల్చినా తాము నిర్మించబోయేవి 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైనవిగా ఉంటాయని అన్నారు. అమెరికా నౌకాదళం కోసం సిద్ధం చేస్తున్న గోల్డెన్ ఫ్లీట్లో ఇవి భాగమవుతాయని పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని తన మార్-ఏ-లాగో రిసార్ట్లో ట్రంప్ ఈ మేరకు నౌకాదళ ఆధునికీకరణ ప్రణాళికలను వివరించారు. పరిమాణంలో చిన్నగా ఉండే కొత్త యుద్ధ నౌకలను నిర్మించాలన్న ప్రణాళికలను దాదాపు 4 రోజుల కిందటే అమెరికా నౌకాదళం ఉపసంహరించుకుంది. ఇక టీవీలోనూ ఇన్స్టా రీల్స్. ఇన్స్టాగ్రామ్ వ్యక్తిగత స్క్రీన్స్ నుంచి ఇంటిల్లపాది గడిపే లివింగ్ రూమ్కు విస్తరిస్తోంది. టెలివిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇన్స్టాగ్రామ్ యాప్ను పరిచయం చేయడానికి అమెజాన్తో చేయి కలిపింది ఇన్స్టాగ్రామ్ ఫర్ టీవీ అనే ఈ యాప్. ఇప్పటికే అమెరికాలో కొన్ని అమెజాన్ ఫైర్ టీవీల్లో దీన్ని అమలు చేశారు. ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ వాడకం చాలా వరకు మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్లకే పరిమితం. కొత్త టీవీ యాప్తో ఇప్పుడు టీవీల్లోనూ దీన్ని వాడుకోవచ్చు. ట్రూ కాలర్లో వాయిస్ మెయిల్. ట్రూ కాలర్ మన దేశంలో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్తగా వాయిస్ మెయిల్ ఫీచర్ను తీసుకువచ్చింది. మిస్డ్ కాల్స్ నుంచి వాయిస్ మెసేజ్లను స్వీకరించడానికి, వాటి ట్రాన్స్క్రిప్షన్కు చదవటానికి ఇది వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ మన దేశంలో అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ప్రీమియం చందా తీసుకున్న వారికి ఏఏ ఆధారిత కాల్ ఫీచర్లు లభిస్తాయి. దీన్ని వాడుకోవాలంటే ఆ నంబరు మీద కాల్ ఫార్వర్డింగ్ ఎనేబుల్ అయి ఉండటం తప్పనిసరి. ఇందులో స్మార్ట్ కాల్ కేటగరైజేషన్,
స్పామ్ ఫిల్టరింగ్తో పాటు ప్లేబ్యాక్ను అడ్జస్ట్ చేసుకోవడం వంటి ఫీచర్లు ఉంటాయి. ప్రముఖ కళాకారులు, దేశభక్తులు స్వతంత్ర భారతి రమేష్ గారు కన్నుమూశారు. స్వతంత్ర పోరాటంలో ఎందరో త్యాగధనులు జీవిత చరిత్రలను, వారి పోరాటాలను, త్యాగాలను సాంస్కృతిక చైతన్య వేదిక ద్వారా అనేక నృత్య రూపకాల రూపంలో మనకు అందించిన వారు సూరవరపు రమేష్ గారు. ఆయన స్వతంత్ర భారత పోరాటం గురించి అందరిలోనూ అవగాహన పెంచేందుకు చేసిన కృషికి గుర్తింపుగా ఆయన ఇంటి పేరు స్వతంత్ర భారతిగా స్థిరపడిపోయింది. భారతదేశ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో విజయవాడలో పలువురు ప్రముఖుల ఎదుట ఆయన అనేక ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారి యూట్యూబ్ ఛానల్లోనూ ఆయన పలు దేశభక్తి నృత్య రూపకాలను ప్రదర్శించారు. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి మాతృభాషా దినోత్సవం స్వతంత్ర భారతి నృత్య రూపకాలను తన శిష్యులతో కలిసి నటించి ఎందరినో అలరించారు, దేశభక్తి ఉప్పొంగింపచేశారు. ఆయన ఈరోజు ఉదయం తన స్వస్థలంలో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయనకు విజయవాడ నాస్తిక కేంద్రం నివాళులు అర్పించింది. లాప్రోస్కోపిక్ సర్జరీ ప్రాముఖ్యత. ఆధునిక వైద్య విజ్ఞానంలో లాప్రోస్కోపీ శస్త్రచికిత్స ఒక విప్లవాత్మకమైన మార్పు. చర్మం కోత చిన్నగా, నొప్పి తక్కువగా, వేగంగా కోలుకోవడం లాప్రోస్కోపీ శస్త్రచికిత్స ప్రత్యేకత అని ప్రముఖ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ఎం శ్రీహర్ష పేర్కొన్నారు. వాసవ్య నర్సింహోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లాప్రోస్కోపిక్ సర్జరీ ప్రాముఖ్యత అనే అంశంపై సవివరంగా ప్రసంగించారు. కడుపుపై చిన్న చిన్న రంధ్రాలు చేసి అందులో నుండి కెమెరా, ఇతర పరికరాలను ఉపయోగించి లాప్రోస్కోపిక్ సర్జరీ నిర్వహిస్తారన్నారు. ఈ శస్త్రచికిత్స నిర్వహణలో రక్తస్రావం చాలా తక్కువగా ఉంటుందని, శస్త్రచికిత్స అనంతరం నొప్పి కూడా స్వల్పంగా ఉండటంతో రోగులు చాలా త్వరగా కోలుకోవడమే కాకుండా త్వరగా నడవగలగడం, సాధారణ జీవన విధానానికి త్వరగా చేరుకోవడం ఉంటుందన్నారు. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీని ఎపెండిసైటిస్, హెర్నియా, గాల్ బ్లాడర్ తొలగింపు, గైనకాలజీ సంబంధిత శస్త్రచికిత్సలు, కొన్ని యూరాలజీ, జీర్ణ వ్యవస్థ సమస్యల చికిత్స విషయంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులకు ఇది మరింత ప్రయోజనకరమన్నారు. లాప్రోస్కోపిక్ సర్జరీ వల్ల ఆసుపత్రిలో ఉండే రోజులు తగ్గడం, ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గడం, శరీరంపై కోత మచ్చలు తక్కువగా ఉండడం వంటి అనేక లాభాలు ఉంటాయన్నారు. కుటుంబ సభ్యులు, రోగిపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందన్నారు. శస్త్రచికిత్స అవసరమైనప్పుడు రోగి లాప్రోస్కోపిక్ సర్జరీకి తగునా కాదా అనే విషయంపై వైద్యుని సంప్రదించాలన్నారు. నేటి ఆధునిక కాలంలో లాప్రోస్కోపిక్ సర్జరీ ఎంతో సురక్షితమైనదిగాను, విశ్వసనీయమైనదిగాను ఉంటుందని అన్నారు. సదస్సులో పాల్గొన్న పలువురు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. గర్భిణీపై దాడి కేసులో వైకాపా కార్యకర్త అరెస్టు. శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో ఆదివారం ఓ గర్భిణీపై దాడి చేసిన వైకాపా కార్యకర్త అజయ్ దేవును పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రోడ్డుపై నడిపించి పోలీసులు తీసుకువెళ్లారు. సబ్ రిజిస్ట్రార్ల నివాసాల్లో ఏసీబీ సోదాలు. ఆయా కార్యాలయాల ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలోనూ జరిగిన సోదాలు. భోగాపురం సబ్ రిజిస్ట్రార్ తరపున పనిచేసే ప్రైవేటు వ్యక్తి నివాసంలో 18 లక్షల పట్టివేత. జగదాంబ సెంటర్ కార్యాలయ ఉద్యోగులు ఇద్దరికి కోటి చొప్పున అక్రమాస్తులు. వాహనం ఢీకొని పులి, రైలు ఢీకొని చిరుతపులి మృత్యువాత. అటవీ మార్గాల్లో రాత్రి గస్తీ పెంచాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అట్టహాసంగా పెసా మహోత్సవ్. ఆకట్టుకున్న ఖేలో ఇండియా కబడ్డీ, ఆర్చరీ పోటీలు. విశాఖ వేదికగా పెసా మహోత్సవం మంగళవారం అట్టహాసంగా మొదలైంది. బీచ్ రోడ్డులో కాళీమాత ఆలయం నుంచి తెన్నేటి పార్క్ వరకు 10K రన్ను నిర్వహించారు. రెండో టీ20లోనూ భారత్ ఘన విజయం. విశాఖలో శ్రీలంక మళ్లీ చిత్తు. 2 నెలల కిందట వన్డే ప్రపంచ కప్లో విశాఖపట్నంలో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిన భారత జట్టు ఇప్పుడు అదే వేదికలో శ్రీలంకతో ఆడిన 2 టీ20ల్లోనూ ఘన విజయం సాధించింది. ఇక్కడ జరిగిన తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో నెగ్గిన హర్మన్ ప్రీత్ బృందం
మంగళవారం రెండో మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట తెలుగమ్మాయి శ్రీచరణి 2 వికెట్లతో పాటు వైష్ణవి శర్మ 2, స్నేహ్ రాణా 1, క్రాంతి గౌడ్ 1 వికెట్లు తీసి సత్తా చాటారు. లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులే చేయగలిగింది. భారత్ ఈ లక్ష్యాన్ని 11.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. షెఫాలి వర్మ 69 నాటౌట్ చెలరేగింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.